ఒక రాజ్యంలో వరుసగా 5 సంవత్సరాలు వర్షాలు లేకపోవడం వలన కరువు తాండవిస్తుంది. అయితే ఒక ఊరిలో ఒక రైతు, ఈసారి ఎలాగైనా వర్షం పడుతుంది, నేను పంట పండించి తీరుతాను, మా పిల్లల కడుపు నింపుతాను అనే దృఢ సంకల్పంతో పొలం దున్నసాగాడు. అయితే పైనున్న ఇంద్రదేవుడు కరువు తాండవిస్తుంటే ఈ పరిస్థితులలో పొలం దున్నుతున్నాడు, ఈ రైతు నమ్మకం ఏంటి, ఇతని విశ్వాసం ఏంటి, ఇతన్ని పరీక్షిద్దామని చెప్పేసి మారువేషంలో రైతు దగ్గరికి వస్తాడు. ఓ పెద్దాయన, ఒకవైపు కరువు తాండవిస్తుంటే నువ్వేమిటి పొలం దున్నుతున్నావు, ఏంటి నీ నమ్మకం, వర్షం పడుతుందానేనా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు పెద్దాయన అంటాడు, అవును, వర్షం పడి తీరుతుంది, నేను పంట పండిస్తాను, మా పిల్లల కడుపు నింపుతాను అని బలంగా చెప్తాడు. ఓహో, నీ నమ్మకం ఏంటో నేను పరీక్షిస్తా, వర్షం ఎలా పడుతుందో నేను చూస్తా అని చెప్పేసి, ఓ వరుణదేవా, ఇక్కడ మాత్రం వర్షం పడడానికి వీలు లేదు అని ఆ వరుణదేవుని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ వరుణదేవుడు అంటాడు, ఇంద్రదేవా, ఇక్కడ వర్షం కురిపించనుగాక కురిపించను, కానీ ఆ కప్పలు గనక బెకబెకమని శబ్దం చేస్తే నన్ను నేనే మర్చిపోతాను, అప్పుడు వర్షం ఇక్కడ పడి తీరుతుంది అని చెప్తాడు. ఓహో, ఇక్కడ కప్పలు బెకబెకమనకూడదు, అంతే కదా. ఓ మండుకరాజా, ఇక్కడ మీరు అరవడానికి వీలు లేదు అని మండుకరాజును ఇంద్రదేవుడు ఆదేశిస్తాడు. అప్పుడు మండుకరాజు అంటుంది, అలాగే ఇంద్రదేవా, ఇక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో అరవము, కానీ ఒకవేళ మినుగురు పురుగులు గనక మినుకుని ప్రకాశిస్తే మమ్మల్ని మేమే మర్చిపోతాము, అప్పుడు మేము ఆ మైకంలో మేము బెకబెకమని అరుస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఓహో, అలాగా అది. ఓ మినుగురు పురుగులారా, ఇక్కడ మీరు ప్రకాశించడానికి వీలు లేదు, మీరందరూ వేరే గ్రామానికి తరలి వెళ్ళండి అని మినుగురు పురుగులను ఇంద్రదేవుడు ఆదేశిస్తాడు. అప్పుడు పురుగులన్నీ కూడా వేరే గ్రామానికి మైగ్రేట్ అవుతాయి. కానీ ఈ రైతు మాత్రం బలమైన విశ్వాసంతో పొలం అలాగే దున్నుతూనే ఉన్నాడు. చీకట్లో కూడా పొలం దున్నుతున్నాడు. చీకట్లో పొలం సరిగా కనిపించకపోవడంతో దీపం సహాయంతో అతను ఆ చీకట్లో పొలం దున్నసాగాడు. అయితే గాలికి దీపము రెపరెపలాడుతుంటే అవి మినుగురు పురుగులు ప్రకాశిస్తున్నాయేమో అనుకొని పొరపాటు పడిన కప్పలన్నీ మైకంలో బెకబెకమని శబ్దం చేయసాగాయి. అది ఆ శబ్దాన్ని విన్న వరుణదేవుడు కూడా మైమర్చిపోయి వెంటనే బోరున వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు ఇంద్రదేవుడు ఆశ్చర్యపోయి, భలా భలా పెద్దాయన, నీ నమ్మకమే ఈరోజు ఇక్కడ వర్షం కురిపించేలా చేసింది అని ప్రశంసించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న నీతి ఏంటంటే, మనం ఏదైనా బలంగా కోరుకుంటే ఆ దేవుడు, ఆ ప్రకృతి మనకు ఇచ్చే తీరుతుంది. మన బ్రెయిన్లన్నీ ఆ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయి. కంప్యూటర్లన్నీ సర్వర్తో ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటాయో అదేవిధంగా మన బ్రెయిన్లన్నీ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయి. మీరు గనక బలంగా విశ్వసిస్తే ఖచ్చితంగా ఆ ప్రకృతి మీకు ఇచ్చే తీరుతుంది. దీనినే సైకాలజిస్టులో పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు. ప్రతిరోజు నేను బాగుంటాను, నేను పరీక్షలో పాస్ అవుతాను, నాకు మంచి జరిగి తీరుతుంది అని మీరు పేపర్ మీద ఒక 10 సార్లు రాసుకోండి. అది విశ్వంతో కనెక్ట్ అవుతుంది. ఆ విశ్వము, ఆ ప్రకృతి మీకు అది ఇచ్చే తీరుతుంది. థ్యాంక్ యూ, బాయ్.